కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ అన్నగారు ఆయన పేరు వినబడగానే ముందుకు మనకు గుర్తుకొచ్చేది కృషి. ఆయన ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఈరోజు అంచెలంచెలుగా పోరాట ప్రతిమతోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులుగా ఆయన ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నారు. ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రతి కార్యకర్త ప్రతి పౌరుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే బీజేపీని చాలా ఒక నిరుపేద గ్రామాలకు అటు తండాలకు కూడా లేని సమయంలో బండి సంజయ్ అన్న కృషి మామూలుగా లేదు. ఈరోజు పల్లె పల్లెన పట్టణాలలో ప్రతి పేరు వినబడిందనంటే అతని యొక్క కృషి. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ప్రాంతంలో అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణం తీసుకువచ్చి అతని పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు ప్రజలు మరియు కార్యకర్తలు. చాలా మంది ఒక సాధారణ కార్యకర్త నుండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు వచ్చినందుకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా అతని పండుగ వాతావరణంలో ఫ్లెక్సీల రూపంలో, హోర్డింగ్ల రూపంలో, సోషల్ మీడియాలో, వాట్సాప్ రూపంలో అతనికి పలుమార్లు చాలా సార్లు విషెస్ చెప్తున్నారు. అంటే అతని యొక్క ప్రేమ ప్రజల్లో, కార్యకర్తల్లో, నాయకుల్లో ఎంత ప్రేమ దాగి ఉందో అతని అభిమానం చాటుకుంటున్నారు. మళ్ళొక్కసారి మా కార్యకర్తలు, నాయకులు అందరి తరపున బండి సంజయ్ అన్న గారు ఈ యొక్క బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని మేమందరం చూసిన ఒకటే మిగిలింది మాకు ఆశ. భారతీయ జనతా పార్టీలో ఒక అధికారం వస్తే చాలు మాకు. ఎందుకంటే అధికారంతో కొన్ని గ్రామాలకి, పట్టణాలకి అన్నిటికీ సమన్వయం న్యాయం చేస్తామని చెప్పి ఖచ్చితంగా ప్రజలు నమ్ముతున్నారు, మేము నమ్ముతున్నాము. మళ్ళొకసారి బండి సంజయ్ అన్న గారికి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బండి సంజయ్ గారి ప్రభావం ఎలా ఉండబోతుంది? మీరు గతంలో 5 సంవత్సరాల కింద చూస్తే అప్పుడు వరదలు వచ్చినాయి, బాగా ఫుల్ వర్షాలు. ఇదే టైం ఫుల్ వర్షాలు వచ్చి వరదలు వచ్చినాయి. అప్పుడు సౌత్ సైడ్ చాలా మంది అన్నారు వరదలు వచ్చి కొట్టుకపోతుంటే ఏ ఒక్క నాయకుడు రాలేడు, ఏ ఒక్క నాయకుడు వచ్చి కనీసం మా దిక్కు చూడలేడు. కానీ బండి సంజయ్ అన్న మాకు డిఎం పంపినారు, ఆర్థిక సాయం పంపినారు అని చెప్పి వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. అదే విధంగా వాళ్ళు తీర్పు కూడా ఇచ్చినారు ఆ టైంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు. అదే అభిమానాన్ని ప్రజలు మళ్ళా గుర్తించుకొని ఖచ్చితంగా జిహెచ్ఎంసీ మొత్తం స్థానాలు కైవసం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఈరోజు మన ప్రియతమ నాయకుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ అన్న గారి బర్త్డే సందర్భంగా వేములవాడలో వేములవాడ పట్టణ శాఖ తరపున పెద్ద ఎత్తున భీమేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయించి, అర్చనలు చేయించి, కోడ మొక్కులు కూడా చెల్లించడం జరిగింది. అలాగే ఆయన బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఈ వేములవాడలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పార్టీని ఎంతో బలోపేతం చేశాడు. ఇదివరకు వేరే పార్టీ నాయకులు అన్నారు ఎక్కడుంది బీజేపీ తెలంగాణలో అని చెప్పి. అలాంటి వాళ్లకు హోంశాఖ సహాయ మంత్రి అయినాడు, ఎంపీ గెలుచుకొని. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 43 సీట్లు కైవసం, 48 సీట్లు కైవసం చేసుకున్నాడు. కరీంనగర్ కార్పొరేషన్ లో ఆశయం జెండా ఎగరవేసినారు. ఎమ్మెల్సీ కూడా బీజేపీ కైవసం చేసుకుంది. దానికి నిదర్శనంగా బండి సంజయ్ అన్న కృషి ఎంత ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ అంటే ఏందో చిన్న నుంచి పెద్ద వరకు చాలా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన సారథ్యంలో మళ్ళీ ఆయనకు అవకాశం వస్తే ఆయన సారథ్యంలో మన తెలంగాణ ప్రభుత్వం బీజేపీలో రావడానికి సిద్ధంగా ఉంది. దానికి మేమందరం కార్యకర్తలమైన, నాయకులమైన కృషి చేస్తాము. ఆయన ఇలాంటి బర్త్డే సందర్భంగా ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని, ఆయన సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండి ఈ బీజేపీ పార్టీని తెలంగాణలో ఇంకా ముందుకు తీసుకుపోవాలని మేము ఆశిస్తున్నాము.